ఈరోజు అయితే నేను ఇంట్లోనే పావ్ బాజీ ఎలా చేసుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఆలూనైతే ఇలా హాఫ్లో కట్ చేసి వేసుకోండి. ఒకవేళ మీది ఈ సైజ్ కొంచెం పెద్దగా ఉంటే మీరైతే రెండే తీసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే మనం వేసుకోవాలి. దాని తర్వాత దీన్ని అయితే మనం ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఇలా హాఫ్ వరకు అయితే మీరు వాటర్ పోసుకొని ఇంకైతే 3 విజిల్స్ వరకు అయితే మీరు ఉడకపెట్టుకోండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇలా పొట్టు తీసుకోవాలి అన్నిటినీ. దాని తర్వాత మనమైతే ఈ ఆలూని ఇలా అయితే మనం స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనమైతే దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అయితే మనం బటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ బటర్ అంతా కరిగిన తర్వాత అయితే మేమైతే ఫ్రోజన్ బఠానీ అయితే వేసుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర అయితే ఫ్రోజన్ బఠానీ లేకపోతే నార్మల్ బఠానీ వేసుకోవచ్చు. కానీ మీరైతే ఒక 50 to 60% అయితే ఉడికించి తీసుకోవాలి నార్మల్ బఠానీ తీసుకుంటే. అండ్ ఇదైతే మనకు కొంచెం మంచిగా మగ్గాలి. చూడండి, కొంచెం తొందరగా మగ్గడానికి అయితే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇవి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇది ఇలా మగ్గాక మనమైతే దీంట్లోకి అయితే మనము సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ని అయితే మనం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా మగ్గాలన్నమాట మనకు. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యారెట్ కూడా మగ్గిపోయినాకైతే మనం ఇప్పుడు టమాటోస్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం దీన్ని కూడా మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇలా సాఫ్ట్గా అయితే ఇది ఉడకాలి. దాని తర్వాత మనమైతే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూనైతే మనం దీంట్లోకి అయితే వేసుకోవాలి. దాని తర్వాత మీరైతే దీంట్లోకి వేయించి పొడి కొట్టుకున్న జీలకర్ర పొడి అయితే తీసుకోండి. చూడండి, మనమైతే దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర అయితే ఈ 2 లేకపోతే మీరైతే దీని బదులు పావ్ బాజీ మసాలా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత మీరైతే 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. నేను మళ్ళీ తర్వాత వేసుకుంటున్నాను కాబట్టి నేనైతే 1/2 టేబుల్ స్పూనే వేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే మనం కొద్దిగానే అయితే ఉప్పు యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ తర్వాత ఇదైతే మనం లో ఫ్లేమ్లోనే అయితే మనం చేసుకోవాలి. దాని తర్వాత మనమైతే ఇంకో ప్యాన్ పెట్టుకొని అయితే దాంట్లో మనం బటర్ వేసుకొని దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న మిర్చీస్ని అయితే మనం వేసుకోవాలి. దాని తర్వాత మనమైతే దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత మనమైతే దీంట్లోకి ఆలు అయితే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనమైతే ఇప్పటిదాకా 1/2 టేబుల్ స్పూనే తీసుకున్నాం కదా, మనం ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత మనమైతే ఉప్పు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీంట్లో గరం మసాలా అయితే వేసుకోవాలి. మనమైతే దీంట్లోకి వాటర్ పోసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనమైతే పప్పు గుత్తితోనైతే మనం స్మాష్ చేసుకోవాలి. దాని తర్వాత మనమైతే దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి ఉంటే కూడా మీరైతే వేసుకోవచ్చు. మనమైతే దీంట్లోకి నిమ్మరసం అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇంకైతే మన బాజీ అయితే అయిపోయింది. ఇంకైతే మనం తీసుకొని అయితే సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీంట్లోకి బటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనమైతే దీంట్లోకి కొంచెం కారం కూడా అయితే వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనమైతే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనమైతే దీంట్లోకి పావు పెట్టుకొని ఇది మంచిగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు 2 సైడ్స్ కాలిన తర్వాత అయితే మనం తీసేసుకోవాలి. చూడండి, దాని తర్వాత మనమైతే బాజీ ఇంకా పావు అయితే సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇవ్వండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.